ఇందులో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాననే పదం పదే పదే అనడం కరెక్ట్ కాదు. ఆ 14 ఏళ్ల ప్రభావం కూడా కనిపించాలి. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల్లో ప్రజలు ఊహించనంత పని జరిగితేనే నెక్స్ట్ టైము వస్తారు. తప్పులు చేయకపోతే వస్తారు. అంత పెద్ద కష్టం కాదు నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి చెయ్యాలి అంటే ప్రజలు రానివ్వకుండా చేసి అంత గొప్పగా చేయాలి. ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఆయన 5 సంవత్సరాల్లో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకున్నాడు. ఇద్దరిది లెక్కలు కామనే. 23-11 అది వదిలేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయంకృతం ఎక్కువ ఉంది. ఆయన ఆలోచన విధానాలు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ పని మీద లగ్నం పెట్టి ఉంటే బాగుండేది. నా మటుకు నాకు వ్యక్తిగతంగా వాళ్ళ హావభావాలు, వాళ్ళ నోటి దురుసుతనం, వాళ్ళ నిర్లక్ష్యం అదంతా ఈయన ఆనందపడ్డాడేమో కానీ నష్టం కూడా ఎదురుగుండా కనిపించింది. అలా మాట్లాడనివ్వకూడదు. ఒక లాంగ్వేజ్ కావాలి. అసలు నిజంగా తిట్లు అంటే అర్థం వాజ్పేయి గారును లల్లూ ప్రసాద్ యాదవ్ది పార్లమెంట్లో చూడాలి. వాళ్ళు అందులో ఎంత గొప్ప లాంగ్వేజ్ ఉంటుంది. పదాలు ఎంత గొప్పగా ఉంటాయి. అవి అందులో చాలా రోసయ్య గారు కూడా అలాంటాడు. నాకు గుర్తుంది, చెన్నారెడ్డి గారు రోసయ్య గారిని కొనేశాడు. ఎందుకంటే తట్టుకోలేకపోయాడు చెన్నారెడ్డి గారు. అలాంటిది బ్రహ్మాండమైన లాంగ్వేజ్ వాడాడు రోసయ్య చెన్నారెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆయన కొనేశాడు. అప్పట్లో అమ్ముడు కాని వ్యక్తి ఇంకెవరినో ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం. ఆయన అమ్ముడు అవ్వలేదు, ఈయన వెళ్ళిపోయాడు. అందుకని నేనేమంటానంటే, ఇది కాక ఇప్పుడు చర్చలోకి ఇంకొకసారి అందరూ ఎవరైనా చర్చించుకున్నప్పుడు ఇది కూడా ఆలోచించండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ విషయంలో అటు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా ఘోరమైన తప్పిదాలు చేశారు. ఎదురుగుండా కనిపించిపోతున్నాయి ప్రజలకి. ఉత్తనే ఎవరు నెగ్గించారు. చంద్రబాబు నాయుడిని అన్ని నెగ్గించారు, పవన్ కళ్యాణ్ అని నెగ్గించారు. ఎందుకంటే దానికి రుజువు మీకు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ఓడిపోయారు. వాళ్ళ గ్లామర్ని కానీ వాళ్ళ మంచి ప్రవర్తనని కానీ సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఆ ప్రజెంట్ చేయడం రాలేదు. వాళ్ళ దగ్గర సరుకుంది, అమ్ముకుందుకు మంచి ఉన్నాయి, బిజినెస్ చేయగలరు, కానీ అది కమ్యూనికేట్ చేయలేకపోయారు. సరిగ్గా ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళలేకపోయారు. ఏదో ఎన్టీ రామారావు 9 నెలల్లో వచ్చేసాడంటే మనం కూడా వచ్చేస్తాం అనే భ్రమంలో గబగబ పెట్టారు. ఎవరు పడితే వాళ్ళు దూరిపోయారు. అందరూ సలహాలే చెప్పేవాళ్ళే. అంతేగాని కొంత వీళ్ళు ఆలోచించే జ్ఞానం కూడా కావాలి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే దాని ప్రయోజనం ఆయనకి కనిపించింది. ఇంకా ముందు కూడా ఎంత జాగ్రత్తగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ తన కన్న ప్రేమ రాజశేఖర రెడ్డి చూపించినట్టు లోకేష్ గారి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా తండ్రి ఉండాలి. అది ఎంతసేపు ఇది రాజరూపకు వ్యవస్థ కాదు. అలా ఒకళ్ళకొకళ్ళు చేరిపోతే ఆయన ఇంకా రిటైర్ అయిపోయి కొడుకుని రాజకీయాల్లో ఉంచి పవన్ కళ్యాణ్ని లోకేష్ని కలిపి పెర్మనెంట్గా 2 పార్టీలు కలిపి నడిపి ఒక మంచి పద్ధతిలో అవగాహన ఉండి ఏదైనా చిన్న లోట్లు ఉంటే సర్దుకుంటే మట్టుకి అది కూడా మంచి పనులు చేస్తేనే, అది కూడా అవినీతి లేకుండా ఉంటేనే వీళ్ళు ఎప్పటికీ పాలించగలుగుతారు. ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్ల విషయంలో వాళ్ళు చేసిన తప్పులకి బదిలీలు పెద్ద విషయం కాదు. ఆ విషయం ముందే తెలుసు వాళ్ళకి. మా అయితే బదిలీ చేస్తారు, లేకపోతే సెంటర్కి అప్ చెప్పేస్తారు, మనం ఎన్ని చేసినా పర్లేదు అనే ధోరణిలో ఉండిపోయారు. అది ముఖ్యంగా ఆ మాట ఆ నాయకుల నుంచి వీళ్ళకి అందింది. మీకేముంది కావాల్సినంత ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఎలాగ వస్తే అలా చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కొన్ని సినిమాల్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అన్న డైలాగులు కూడా అలాగే ఉంటాయి. మమ్మల్ని ఏం చేస్తారు, మా అయితే ట్రాన్స్ఫర్ ఎక్కడైనా పని చేస్తాం అని.
బదిలీలు పనికిరాదు. అసలు వాళ్ళ వల్ల జరిగిన నష్టాలన్నింటినీ కూడా, రాజకీయ నాయకుల వల్ల జరిగినవి కూడా టోటల్గా వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, వాళ్ళు రెస్పాన్సిబుల్ చేయాలి. ఇది నేను అనేది ఏంటంటే వీళ్ళే చేయాలని కదా, ఆ కేసులన్నీ పెట్టాలి. అసలు అన్నింటికంట ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవడం ఒకటి సరిపోదు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తెలుగుదేశం మీద జరిపిన దాడులకి కొన్ని వేల కేసులు పెట్టాలి, కూడా పెట్టాలి. ఆ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ కేసులను తట్టుకోవడం కుదరదు. ఆ కేసులు చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు తిరుగుతారు, వాళ్ళు తిరుగుతారు, కోర్టుల మీద తిరగని. అది కోర్టులు జాప్యం చేస్తాయా, అర్జెంటుగా దానికి సరైన న్యాయం చేస్తాయా అన్నది అది కాలం తెలుస్తుంది. అందుకని ఎవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, ఏ సంవత్సరాల్లో నుంచి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఎప్పుడు పెరిగిపోయాయి, ఇవన్నీ బయటికి తీయాలి. అది ఒక్క ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, రాజకీయ నాయకులది. అలాగే ఈ తెలుగుదేశంలో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా ఊరుకోకూడదు, లేదా సరెండర్ చేయాలి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను. అసెంబ్లీలో నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ప్రభుత్వ పక్షంగా ఉన్నప్పుడు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒకసారి చట్టసభల్లో అది ఎవిడెన్స్. అసలు అది ఏమని, నువ్వు ఎంత తిన్నావు అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చాలా గట్టిగా మాట్లాడుకున్నారు, మామూలుగా కాదు. మరి దాన్ని సుమోటగా ఎందుకు తీసుకోదు కోర్టు? వాళ్ళు అలాగా ఖచ్చితంగా చెప్పేశారు, ఇద్దరు చెప్పేశారు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారిని అన్నారు. వీటన్నిటికంటే ఇంకొక ఘోరమైంది, నా చెవులతో నేను విన్నాను, తీసుకోండి, పాత రికార్డులు బయటికి తీయండి. ఆయన రాజశేఖర రెడ్డి గారు 1000 ఎకరాలు అసైన్డ్ భూమి నేను అప్పచెప్పేస్తున్నాను అన్నారు. అసలు 1000 ఎకరాలు అసైన్డ్ భూమి ఎప్పుడు అప్పచెప్తారు? అసలు ఆయనకి 1000 ఎకరాలు ఆక్యుపై చేశానని ఒప్పుకోవడమే నేరం కదా. ఎప్పుడంటే నాకు తెలిసి చట్టాలు అసైన్డ్ భూమి మీరు మీ పేరు మీద ఉంది, ఇది మేము ఈ టైంలో కనుక మీరు అప్పచెప్పకపోతే మీ మీద కేసు ఉంటుంది అన్నది ఉన్నప్పుడు అప్పచెప్పచ్చు. ఏ రకమైనవి లేనప్పుడే అప్పచెప్పారు. ఆయన అప్పచెప్పారు 1000 ఎకరాలు. నిజంగా అప్పచెప్పారో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఎత్తారు 1000 ఎకరాలు. అప్పచెప్పడం అంటే ముందు తీసేసుకుంటేనే కదా అప్పచెప్పడం, తీసుకోవడమే నేరం, ఇంకా అప్పచెప్పడం కూడా నేరమే. అంటే తీసుకున్నాను, నేను దొంగతనం చేశాను అని, నేను ఇంట్లో దొంగతనం చేశాను, 10 కాసులు దొంగతనం తీసుకున్నాను అని నేను ఒప్పుకున్నాను అంటే దానికి ఏదో తక్కువ శిక్ష ఉండాలి తప్ప శిక్ష తప్పదు. అలా ఉంటున్నాయి రాజకీయాలు. అది ఇద్దరు కూడా క్లాస్మేట్స్, చదువుకున్నారు కాబట్టి వాళ్ళు సర్దుకున్నారు, ఏమో తెలీదు. చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు పెట్టింది ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, ఎందుకు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు కేసులు పెట్టారు, ఆయన గవర్నమెంట్. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వీగిపోయాయి. ఏదైనా అంటే ఏం చెప్తారు? ఆయన మాట్లాడితే స్టేలు తెచ్చుకుంటున్నాడు, స్టేలు ఇస్తున్నారు అంటే చట్టాలు కూడా నేరమే. కోర్టులు కూడా స్టేల్ మీద స్టేలు ఇచ్చుకుంటే ఏళ్ల తరబడి సాగదీస్తున్నాయి అంటే అది చాలా ప్రజలకి చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు ఆఖరిగా నేను ఇంకో మాట ఏం చెప్తానంటే, రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు ఎందుకు పెట్టారు, క్షమించండి, జగన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? పెడితే 10 ఏళ్ళు ఎందుకు పెట్టాలి? 16 నెలలు జైల్లో ఎందుకు పెట్టారు? అసలు కేసులు లేకపోతే ఇన్నాళ్ళు పెడతారా? ఒకవేళ కేసులు ఉంటే ఇన్నాళ్ళు బెయిల్ మీద ఉంటారా? ఈ రెండు ఎంత నేరాలు అంటే కోర్టులు కూడా వాటి పరిధుల్లో వాటి పని చేయవలసినంతగా లేదు. దానికి ప్రజలకి దీని మీద కేసులు లేకుండానే కేసులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. దానికి నా దృష్టిలో అన్నాళ్ళైతే ఇంకా కేసు అనవసరం. పైగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకో కేసు తేల్చడానికి లలూ ప్రసాద్ యాదవ్ని ఎందుకు పెట్టారు, వాళ్ళ ఆవిడని ఎందుకు పెట్టారు జైల్లో? అలాగ చాలా జరిగాయి
కేజ్రీవాల్ అంత చొప్పున ఎలా పెట్టారు లోపల, ఇష్టమైతే పెడతాం లేకపోతే లేదా. ఇది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కొన్ని, స్టేట్ గవర్నమెంట్ చేతిలో కొన్ని, ఇదో రకమైన దోబూచులాట్లు. వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు కలిసిపోతారు, ప్రజలు వెర్రివెధవులు అవుతారు. ప్రజలు అమాయకంగా చూస్తూ ఉండడం, వాళ్ళల్లోనూ ఈ ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకి సమాధానం వాళ్ళకి కనిపించదు. ఇది బేతాళుడు కథలు. అందుకని ఇది బాగా ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు. ఇది ప్రజల సంక్షేమానికి ఉన్న ప్రభుత్వాలు. ఉత్తుత్తి కబుర్లు, గొప్ప కబుర్లు, అలా చేస్తాం ఇలా చేస్తాం అని అనడం. అప్పుడే మీరు మాట్లాడి ప్రతి మాట ట్రోలింగ్ అవుతూ ఉంటాయి. మీరు మాట అంటే వార్తల్లో చాలా ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు. వాటిని మీరు ఖండించాలి. ఇప్పుడు వార్తల్లో అనితారెడ్డి కాదు, అనిత గారు ఎవరో ఒక మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఆవిడ చాలా పరుష పదజాలాలు వాడినట్టుగా వార్తల్లో చూపెడుతున్నారు. అవి అలా అనుంటారా అని ఆ బొట్టాడికి అనుమానం ఉంటుంది. అది కొంత వీళ్ళు వక్రీకరిస్తారు. వాళ్ళు ఏదో అంటే వీళ్ళు ఏదో అంటారు. అందుకని పేపర్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల శ్రేయస్సు చూసుకోవాలి. అన్నింటికంటే ఆఖరి అని చెబుతున్నాను. కానీ అసలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానన్న వాడికి ఆస్తులు ఉండకూడదు. 2, వాడికి రక్షణ ఉండకూడదు. ఎందుకు ఉండాలి? తనకి ప్రాణభీతి ఉంటే రాజకీయాల్లోకి ఎందుకు రావడం? వ్యాపారాలు చేసుకోండి, లేకపోతే ఇంకేవైనా పనులు చేసుకోండి. వాళ్ళకి సెక్యూరిటీస్ ఇవ్వడానికి వీల్లేదు. సెక్యూరిటీ కావాలి అంటే నువ్వు తప్పులు చేస్తున్నావు అన్నమాట. అది కూడా ఆలోచించండి. వీళ్ళకి సెక్యూరిటీల పేరు చెప్పి కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయిందంటే మనలో కూడా ఎంతో కొంత ఖర్చు అయిపోతుంది. అది ప్రజలకి సెక్యూరిటీ కోరుకోవట్లేదు. ప్రజలు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మీరు కూడా స్వేచ్ఛగా పనిచేసుకునే గుణాలు పెంచుకోండి రాజకీయంగా. అందుకని ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని నాకున్న జ్ఞానం పరిధికే నేను మాట్లాడానని నేను మీ అందరికీ చెబుతున్నాను.